మన చెవులో గులువు తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. చెవులోంచి గులువు తీయవలసిన అవసరం లేదు. చెవు దానికి అదే క్లీన్ చేసుకుంటారు. మనం క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏమవుతుందంటే గులువుని మనం ఆ ఇయర్ బడ్తో లోపలికి గెంటేయడం వల్ల లోపల పేరుకుపోయి వినికిడి సమస్యలు వస్తాయి. అదే కాకుండా ఆ వినికిడి సమస్యలతో పాటు ఆ గులువు చుట్టూరు ఫంగస్ అన్నది ఏర్పడిపోయి అది మొత్తం ఆ చర్మాన్ని చెవు కర్ణబేరి బయట ఉండే చర్మాన్ని మొత్తం తినేసి కెరటోసిస్ అనే వ్యాధిని తీసుకొస్తుంది. సో ఏంటంటే చెవులు మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. చెవు దానికి అదే క్లీన్ చేసుకుంటుంది. మనం క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా చెవులో ఇబ్బందులు ఉంటే వెంటనే ఈఎన్టీ సర్జన్స్ ని కలిసి చూపించుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే కొంతమందికి గులువు ఎక్కువగా సెక్రెట్ అవుతూ ఉంటుంది. అలా కొంతమంది ఎక్కువగా సెక్రెట్ అయినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే చాలా బెటర్. ఒకవేళ ఏమన్నా ఎక్కువ గులువు ఉంటే వాళ్ళు క్లీన్ చేస్తారు. మీకు మీరు క్లీన్ చేసుకోకూడదు. మీకు మీరు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే అక్కడ ఒక నర్వ్ ఉంటుంది, వ్యాగస్ నెర్వ్ అనే నెర్వ్. ఆ నెర్వ్ కానీ స్టిమ్యులేట్ అయిందంటే కళ్ళు తిరిగి పడిపోతారు. తర్వాత నవరంధ్రాలు ఓపెన్ అయిపోతాయి. సో చాలా డేంజరస్ అనమాట. మీకు మీరు ఎప్పుడు క్లీన్ చేయకూడదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చెవు గులువు తీయించుకోవడానికి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తీసి క్లీన్ చేస్తారు. తర్వాత చెవు కర్ణబేరి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ పుల్లలు పెట్టి తిప్పడం వల్ల జలుబు వస్తే ఏమవుతుందంటే ముక్కు వెనకాల భాగానికి చెవుకి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సెక్రేషన్స్ కర్ణబేరి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ పేరుకుపోయి అది చీని కింద మారి కర్ణబేరి కన్నం పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. సో గా జలుబు వస్తున్నప్పుడు వెంటనే ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడం బెటర్. చెవులో పుల్లలు పెట్టి తిప్పడం అన్నది కూడా చాలా డేంజర్. ఆ పుల్ల పొరపాటును వెళ్ళి కర్ణబేరికి తగిలిందంటే కన్నం పడిపోతుంది. కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. మనం పేపర్ కంటే కూడా సన్నగా ఉంటుంది. సో కర్ణబేరికి ఏమీ తగలకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇప్పుడు సాధారణంగా చాలామందికి జలుబు, తుమ్ములు, కళ్ళు మంటలు, ముక్కులోంచి నీరు కారటం, చెవులో దురద రావటం, అంగడి మీద దురద రావటం, గొంతులో గరగరం అంటం, ఇవన్నీ కూడా ఎలర్జీకి సంబంధించింది. పేషెంట్స్ రాగానే నాకు సైనస్ ఉందని అనేస్తారు. సైనస్ కాదు, అది ఎలర్జీ. దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఎలర్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూర్ ఉండదు, ఓన్లీ ప్రివెన్షన్. జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటంటే దుమ్ము ధూళి ఏరియాలో ఎక్కువ తిరగకూడదు. ఇంట్లో దుమ్ము ధూళి దులుపుతున్నప్పుడు గుడ్డ తడిపేసి పిండేసి కట్టుకుని దులుపుకోవాలి. మొక్కల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. పెట్ యానిమల్స్, కుక్కలో పిల్లులు ఏమైనా పెంచితే వాటికి దూరంగా ఉండటం బెటర్. ఎలర్జీ అన్నది ఏంటంటే బీపీ, షుగర్ ఎలాగో ఎలర్జీ కూడా జెనెటికల్గా వస్తుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండకపోవచ్చు, కానీ పూర్వీకులు ఎవరికైనా అంటే 5-6 జనరేషన్ ముందు ఎవరికైనా ఉంటే ఆ విత్తనం వీళ్ళలో పడవచ్చు. మళ్ళీ 5-6 జనరేషన్ గ్యాప్ తీసుకుని రావచ్చు. బీపీ, షుగర్ ఎలాగైతే జీవితంలో ఒకసారి వస్తుందో ఎలర్జీ కూడా అలాగే వచ్చిందంటే జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. ముక్కు దగ్గర ఉన్నదాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. అదే ఎలర్జీ ఊపిరితిత్తుల గొట్టాల దగ్గరికి వెళ్తే దాన్నే ఆస్తమా, ఉబ్బసం అంటారు. సో ఉబ్బసం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఎలర్జీలో పాలిప్స్ అండ్ ఎక్స్ట్రా కండ్లు సైనస్లోంచి పెరిగి వెనక్కి వెళ్ళిపోతే దాని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అది ఏంటంటే ఈఎన్టీ సర్జన్ దగ్గర మీకు తుమ్ములు అవి వస్తున్నప్పుడు ఒకసారి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని పాలిప్స్ అవి ఉన్నాయో లేదో చూసుకొని దానికి మెడికల్ ట్రీట్మెంట్ వాడుకోవటం బెటర్. దీనికి ఏమి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. పాలిప్స్ అన్న ఎక్కువగా ఉంటే అప్పుడు దానికి సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఎలర్జిక్ రైనైటిస్ అన్నది టోటల్గా మెడికల్ ట్రీట్మెంటే. దానికి సర్జరీ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.